హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే రివ్యూ సెక్షన్ లాంటిది కాకుండా ఒక చిన్న యూస్ఫుల్ టిప్ మీ అందరితోనే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో ఇది ఆల్రెడీ చాలామందికి ఐడియా ఉండుండొచ్చు, తెలియని వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. బేసిక్గా ప్రతి కార్లోనూ ఈ ఇన్సైడ్ ఈ లైనర్ ఇది ఉంది కదా, ఈ పార్ట్ అంతా దీన్ని ఓవర్ హెడ్ లైనర్ అంటారనమాట. ఇది బేసిక్గా ఫ్యాబ్రిక్ మెటీరియల్తో వస్తుంది ఏ కార్లో ఉన్నా కానీ. మెజారిటీ ఆఫ్ ద కార్స్ ఏంటంటే ఇది క్రీమ్ కలర్ కానీ లైట్ షేడ్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చే స్పెషల్ ఎడిషన్స్ కానీ డార్క్ ఎడిషన్స్ అంటున్నారు, వాటిలో కొన్ని కార్స్కి బ్లాక్ ఇస్తున్నాడు. బట్ మెజారిటీ ఆల్మోస్ట్ ఒక 80-85% ప్రతి కార్కి ఓవర్ హెడ్ లైనర్ వచ్చేసి లైట్ కలర్లోనే ఉంటుంది. సో దీనివల్ల లైట్ కలర్ ఉండడం వల్ల ఏంటంటే ఏమన్నా చిన్నపిల్లలు కార్లో ఉన్నా కానీ ఎప్పుడన్నా మీరు సర్వీస్కి షోరూంలో ఇచ్చినప్పుడు కానీ వర్కర్స్ అయినా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయినా మొత్తం ఇదన్నీ మార్క్స్ పడిపోతూ ఉంటాయి. సో నా దాంట్లో కూడా కొన్ని అక్కడక్కడ మార్క్స్ ఉన్నాయి. బేసిక్గా ఏంటంటే నాది ఈ కారుకున్న సన్ రూఫ్ ఒకసారి కొంచెం ఎలక్ట్రానిక్ ఇష్యూ ఏదో వచ్చి స్ట్రక్ అయింది. అది చెక్ చేయడానికి షోరూంలో సర్వీస్కి ఇచ్చినప్పుడు మేబీ వాళ్ళు ప్రాపర్గా హ్యాండ్స్ క్లీన్ చేసుకోకపోవడం వల్ల అయ్యుండొచ్చు, ఈ లైనర్ అంతా మార్క్స్ పడిపోయింది అనమాట. సో ఈరోజు అది ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది, మనం బయట కూడా ఏమి కొనాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే పాత ఐటమ్స్తో కానీ మన ఇంట్లో ఉండే వాటితోనే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అది. సో ఇప్పుడు మనం ఏమేమి యూస్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టూత్ బ్రష్, మన ఇంట్లో వాడి పడేసిన ఓల్డ్ టూత్ బ్రష్. అండ్ చిన్న బౌల్లో ఈ బట్టల సోప్ అందరికీ తెలిసిందే, ఈ డిటర్జెంట్ సోప్ అండ్ కొద్దిగా వాటర్ తీసుకుని ఒక బౌల్లో పెట్టుకోండి. ఒకసారి నా లైనర్కున్న మార్క్స్ కూడా చూడండి, మీకు బిఫోర్ క్లీనింగ్ అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ దాని రిజల్ట్ కూడా తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా బ్లాక్ వచ్చేసింది మొత్తం. షోరూంలో తన సర్వీస్గా మొత్తం చేతులకున్న గ్రీజ్ అది అంతా అంటుపోయింది. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా. సో ఇప్పుడు దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ప్రాపర్గా కొంచెం నీట్గా చేసుకుందాం. క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. ఏం లేదు, జస్ట్ టూత్ బ్రష్ ఉంది కదా, టూత్ బ్రష్ని జస్ట్ సోప్ వాటర్లో లైట్గా డిప్ చేయండి. ఎక్కువ ఎక్సెస్ కూడా డిప్ చేయొద్దు, ఎందుకంటే ఎక్సెస్ డిప్ చేస్తే మొత్తం కార్ అంతా స్పిల్ అయిపోతుంది. జస్ట్ ఇలా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మన వెట్ టిష్యూస్ ఉంటాయి కదా మన దగ్గర, జస్ట్ వెట్ టిష్యూ ఒకటి తీసుకుని ప్రాపర్గా వైప్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆ సోప్ సంబంధించిన రెసిడ్యూ కానీ ఏది ఇక్కడ ఉండకుండా వైప్ చేసేసుకోండి ప్రాపర్గా. సో వెట్ టిష్యూతో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకుని ప్రాపర్గా ఆ మాయిశ్చర్ కానీ ఆ తడి కానీ ఏది లేకుండా ఒకసారి క్లీన్ చేసేసుకోండి.
డ్రై క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా కాసేపు దాన్ని డ్రై అవ్వడానికి వదిలేయండి. మీకు కొంచెం ఫాస్ట్గా డ్రై అవ్వాలంటే ఎండలో గ్లాసెస్ అవి లైట్గా ఓపెన్ చేసి ఎండలో వదిలేస్తే ఇంకొంచెం ఫాస్ట్గా డ్రై అయిపోతుంది అనమాట. సో నేను ఇది కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎండలో డ్రై అవనిస్తాను. డ్రై అయిన తర్వాత చూపిస్తాను ప్రాపర్గా ఎలా క్లీన్ అయింది అనేది. ఇది నెక్స్ట్ డే. నిన్న కార్ అంతా ఫుల్గా డ్రై అవ్వడానికి కార్ ఎండలో వదిలేసాను. ఒకసారి చూపిస్తాను ఎలా క్లీన్ అయింది అనేది. సో చూడండి, నిన్న ఈ ఏరియా అంతా మార్క్స్ ఉండాలి కదా, మొత్తం ప్రాపర్గా క్లియర్ అయిపోయింది. అక్కడక్కడ మైన్యూట్ చిన్న చిన్న మార్క్స్ లాంటివి ఉన్నాయి తప్పితే మెజారిటీ అంతా క్లీన్ అయిపోయింది. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇఫ్ యూ థింక్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్, మన వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.